అండి సత్యనారాయణ గారు. సరే సత్యనారాయణ గారు, సరే ఈ రిజర్వేషన్ అంశం మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా మీ పార్టీ అధిష్టానమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, ఎలక్షన్స్లో పాల్గొనాలన్నా పెద్దగా దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి సంబంధించిన ఎవరైనా నాయకులు నిలబడతానని కూడా హెచ్చరించారు, వద్దనేటువంటి చూసాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడ్ ఎలక్షన్స్ జరిగినాయి దానికి సంబంధించి. మరి ఈసారి కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఉంది, కూటమి ప్రభుత్వం బలంతో పాటు ఇటు ఎన్డీఏ యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు వైసీపీ పార్టీ చాలా బలంతో ముందుకెళ్లాలనే వ్యూహాలు గీస్తూ ఉంది. ఎందుకు కూటమి ప్రభుత్వం అంతా బలంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ సాహసం చేస్తుందంటే ఎక్కడో ప్రజల్లో కూటమి పట్ల నిరుత్సాహం ఉంది అనుకోవాలా, లేకపోతే గతంలో మీకంటే కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ సాహసం చేస్తుంది అనుకోవాలా, ధైర్యంగా ముందుకు వస్తుంది అనుకోవాలా? రహీం గారు, ముందుగా స్థానిక సంస్థలు వాయిదాకి లేకపోతే మా పార్టీ ఏదో లేకపోతే మన ప్రభుత్వం ఏదో మరి వాయిదా పడే పద్ధతిలో మేమే కొట్టుకుపోతామని చెప్పేసి వీళ్ళ వాదన ఏదైతే ఉందో, ఇప్పుడు ఎనలిస్ట్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాట్లాడేటువంటి పద్ధతిలో మేము స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము ముందే మా నాయకులు చెప్పారు, ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక ఎన్నికలు పెట్టుకుని రాబట్టుకోవాలి. స్థానిక ఎన్నికలు పెడితేనే ఆ నిధులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం గ్రహించింది. ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వం బహిరంగంగా బీసీలకు మా విధానం ఇదని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కోర్టుకి అడ్డదారిని వెళ్లే విధానం వైసీపీకి అలవాటు, అడ్డంగా మాట్లాడే విధానం కూడా వైసీపీకి అలవాటు. ఇక చంద్రబాబు నాయుడు ఎనలిస్ట్ గారి దగ్గర మాట్లాడుతూ నేను నెమ్మది తప్పు పట్టట్లేదు, రాజకీయ ఎత్తుగడలో ఒక భాగం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎదురుగా తీసుకెళ్తూ మాకు కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని మేము ఎంచుకుంటూ ఆ మార్గంలో వెళ్తే మాకు కొంత విజయం దొరుకుతుందని చెప్పేసి పూర్తిగా నమ్మే సిద్ధాంతంతో ప్రభుత్వం పోతుంది తప్ప వేరే వీళ్ళు అనుకున్నటువంటి ఊహాజనితమైనటువంటి మార్గాల వైపు ప్రభుత్వం పోయే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వానికి అసలే అవసరం లేదు. ఎందుకంటే మేము ఎస్సీలకు ఏదో చేసేసామంటే ఎస్సీలకు ఎంత అన్యాయం జరిగితే, ఎస్సీలో ఎంత తిరుగుబాటు వస్తే, ఎస్సీలో ఎంత నిరుత్సాహానికి గురైతే 80% ఓటు బ్యాంక్ వైసీపీకి ఉన్నప్పటికీ కూడా ఎస్సీలు అందరూ కూడా తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారో మనందరికీ కూడా నిదర్శనం. కాపులకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ 5% కూడా ఎవరు తీసేశారో కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద ఏదో మేమే వెళ్తారు కోర్టుకి, వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు పంపుతారంటే అది ఎంత తప్పుడు ప్రచారమో ఒకసారి ఆలోచించండి. మాకు సంబంధించినటువంటి 100% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మీద మేము రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం లేదు. మాకు దాంతో పని లేదు. మేము ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా ఉందో అవి ఖచ్చితంగా తెచ్చుకునేందుకు ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితిలో, స్థానిక సంస్థలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో మాకు గ్రామాన ఇంటింటా తెలుగుదేశం అని చెప్పేసి 2 ఏళ్ల పరిపాలన అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా గడప ఎప్పుడైతే పంపిందో ఆ రోజు మేము ఖచ్చితంగా స్థానిక స్థల సమరానికి సంగ్రామం పూరించినట్టుగా ప్రజలు భావించారు. కార్యకర్తలందరూ కూడా ఆ దిశగానే పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ రోజు మరి పరదాల షాట్ని లేకపోతే ప్యాలెస్ లోను పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నగరం మోగిన తర్వాతే ప్రెస్ మీట్ ముందుకు వచ్చారన్న సంగతి మీకు తెలుసు. నేను సంవత్సరం తర్వాతే మళ్ళీ వస్తాను పాదయాత్రగా చెప్తున్నటువంటి విధానం కూడా మనకు తెలుసు. మళ్ళీ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పాదయాత్రకు వెళ్తారు అనమాట. ఈయన అంటే ఇలాగా ప్రజల సమస్యలు తెలుసుకోవారు. ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఎందుకని ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా అన్యాయం జరుగుతున్న చోటకి లేకపోతే ఇంకా ఇతర జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఎందుకు పోయి అక్కడ ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాడు ఇతను ఖచ్చితంగా నిరుత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తి. ఏదో మేకపోతే గాంభీర్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో మాత్రమే పత్రికలు మీడియా ముందు మాత్రమే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు తన ఆహభావాలను ప్రకటించి పద్ధతి ఉంటుంది తప్ప ప్రజలకు న్యాయం చేసే పోరాటంలో ఏ విధంగానూ అసలు ముందుకు రాలేనటువంటి పరిస్థితి, వెనకబడినటువంటి పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తున్నారు. వెనకబడిన పరిస్థితి ఎందుకు గమనిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలకు అతను ఏమీ చేయలేదు, ఎస్సీలకు చేయలేదు,
ఎస్సీలకు ఎందుకు చేయలేదు, ఎస్సీలు ఎందుకు తిరుగుబాటు చేశారో తెలుసు, బీసీలకు ఎలాగూ చేయలేదు, ఓసీలకు ఇచ్చినటువంటి ఆ 5% కాపులకు ఇచ్చినటువంటి ఆ 5% రిజర్వేషన్ కూడా లలిత తత్వంలో గారు కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ విధమైనటువంటి కమ్యూనల్గా అన్యాయం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ కులం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలనుకుంటుంది, ఇప్పుడు ఏ మతం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలనుకుంటుంది. ఇప్పుడు దళిత క్రైస్తవులు వేసి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు, దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, దాని మీద మా అండదారులు ఉంటామని ఎలక్షన్ లోనే మాట్లాడారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ప్రసార ఎన్నికల్లోనే బహిరంగంగా మాట్లాడారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నోరు మెప్పలేదే. 80% ఉన్నటువంటి దళితులు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వైసీపీ దళితుల క్రిస్టియన్స్ విధానం దాని మీద ఏ రోజు కూడా ఒక 10 నిమిషాలు కూడా నోరు విప్పి మాట్లాడలేనటువంటి సందర్భం దళితులందరూ గమనించారు. ఖచ్చితంగా ఈ రేపొద్దున నేను ఎప్పుడో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సోనియా గాంధీతో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, సోనియా గాంధీతో మాట్లాడుకుంటే పార్టీని విలీనం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పాను. అదే భవిష్యత్తులో జరుగుతుంది తప్ప అప్పటి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో చరిత్ర లేదు. అది మునిగిపోతున్నటువంటి నామ ఆల్రెడీ మునిగిపోయిందని కూడా నేను ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ చెప్పాను. ఓకేనండి శ్రీనివాసరావు గారు.